యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఎప్పుడో పోస్ట్ చేయాలి వీడియో. బట్ చాలా లేట్ అయిపోయింది. ఏమైందంటే అసలు కన్నమ్మకైతే చాలా ఫీవర్ అది వచ్చేసింది. ఎప్పుడు కన్నయ్య బర్త్డే అయిన నెక్స్ట్ డే చాలా డల్ అయిపోయింది ఆ రోజు నైట్‌కే. సో పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ చాలా లేట్ అయిపోయింది. ఏమనుకోవద్దు. వచ్చేసి నేను అంతగా ఏమీ రెడీ చేయాలని ఏమీ అయితే అనుకోలేదు. జస్ట్ సింపుల్‌గా లైట్‌గా కేక్ కటింగ్ అయితే చేద్దామని అనుకున్నాము. సో మా ఆడపడుచు కూడా నాకు కొద్దిగా సాయం చేస్తే నేను అలా చేసేసాను. మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఏదో చేస్తున్నానని. జస్ట్ నార్మల్‌గా సింపుల్‌గా చేస్తున్నాను అంతే. నేను వచ్చేసి ఫస్ట్ ఒకటి అనుకున్నాను. బట్ అది అవ్వలేదు. అనుకున్నవన్నీ అవ్వవు కదా, తెలిసిందే కదా. సో లాస్ట్‌కి ఇలా ఒక కార్నర్‌లో పెట్టేసి బెలూన్స్ అవి ఇలా పెట్టేసి చాలా నీట్‌గా లైటింగ్స్ అవి పెట్టి చాలా నీట్‌గా సింపుల్‌గా చేశాను. నేను వచ్చేసి అసలు ఇది అనుకోలేదు. ఇంకోటి అనుకున్నాను. అది ఎందుకో కొట్టేసింది. బాగోలేదు. సో ఫైనల్‌గా అయితే ఇలా అయితే అయ్యింది. కేక్ కటింగ్‌కి అయితే మేము రెడీ అయిపోయాం. వేదమ్మ అయితే చాలా అల్లరి. సో అల్లరి కూడా చూడండి. కానీ దాన్ని ఇప్పుడు ఇలా చూస్తుంటే ఈరోజైతే ఇలా లేదు. చాలా నీరసం అయిపోయింది. మేబీ దిష్టి తగిలి ఉంటుంది నా కన్నమ్మకి. అసలు వీడియో పోస్ట్ చేయకూడదు అనుకున్నాను. బట్ బర్త్డే వ్లాగ్ పెడతానని చెప్పాను కాబట్టి వ్లాగ్ అయితే పెట్టేశాను. సో చూసేయండి. నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై, నీ ఊహ నాకు పిరై నాలోకి